సరే. ఇప్పుడు మనం డబ్బు అంటే ఏంటని చెప్పాను కదా! డబ్బు అంటే ఒక ఎనర్జీ అండి. డబ్బు అనేది ఒక ఎనర్జీ, శక్తి. డబ్బుకి ఈరోజు మన దగ్గర డబ్బుంది. అది జేబులో ఉంటది. ఒక 500 కాగితం జేబులో ఉందనుకోండి. అది ఎంతకాలం ఉన్నా అది కాగితం కిందే ఉంటది. దానికి రూ. 500 500 శక్తి ఉంది. కానీ అది 500 జేబులోనే ఉంటది. అది బయటికెళ్ళినప్పుడే దాని విలువ ఉంటది. అంటే డబ్బు ఒక నిరంతర ప్రవాహం. ఒక్క చోట నిలబడి ఉంటే దానికి విలువ ఎప్పుడూ ఉండదు. అది రూపాయి అవ్వనివ్వండి, 500 అవ్వనివ్వండి, 2000 అవ్వనివ్వండి. అది డబ్బు అనేది ఫ్లో విత్ ఎనర్జీ. డబ్బు అనేది ప్రవహించే ఒక శక్తి. అది మనకి ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకూడదు. ఎక్కడైతే మనం డబ్బుని ఆపేసామో దానికి విలువ లేనట్టే. అంటే ఇప్పుడు మీకు అవగాహన వచ్చింది కదా! డబ్బు ఒక ఫ్లో, డబ్బు ఒక ఎనర్జీ కదా! ఈ డబ్బుని మనం ఎలా ఆకర్షించాలి? ఈరోజు మన సబ్జెక్టు. అయితే చాలామంది డబ్బు గురించి చాలా చాలా అపోహలున్నాయి. డబ్బు సంపాదించడం కష్టమని, డబ్బు ఆహ్, కొంతమందేంటంటే చాలా తేలిగ్గా సంపాదించేయొచ్చని. చాలా తేలిగ్గా సంపాదించగలిగితే అందరూ సంపాదించలేకపోతున్నారు గదా! మరి డబ్బు సంపాదించడం కష్టం అనుకుంటే గనక మరి కొంతమంది బాగానే సంపాదిస్తున్నారు గదా! ఈ 2 కూడా అవగాహన రాహిత్యమే ఒక విధంగా చెప్పాలంటే. నేను చెప్పేది మీకేమైనా అర్థమవుతుందా అండి? ఎవరైనా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ. ఇప్పుడు మనం డబ్బు ఎనర్జీ అనుకున్నాము. ఒక ఫ్లో అనుకున్నాము. నిరంతర ప్రవాహం. డబ్బు ప్రభుత్వం అనేది డబ్బుకి కొంత సమకూర్చింది గదా! డబ్బు కొంత ముద్రించింది. అది ఎంతవరకు ముద్రించిందో అంతవరకే ఉంటది. తర్వాతేంటంటే మనకి ఒక చేతి నుంచి ఒక చేతికి, ఒక చోట నుంచి ఒకటికి ఇది ప్రవహిస్తూ ఉంటది. చెయ్యి మారుతూ ఉంటది. ప్లేస్ మారుతూ ఉంటది. విలువ అంతే ఉంటది. 500 కాగితానికి ఒకే విలువ ఉంటది. కానీ ఈ రోజున రూ. 500 నా జేబులో ఉన్నప్పుడు 500 పెట్టి నేను కొనుక్కుంటాను. అంటే అక్కడ నుంచి ఆ 500 కాగితం నా జేబులోంచి ఎళ్ళిపోయింది. ఆ వ్యక్తి మళ్ళీ 500తో వేరే వస్తువు కొనుక్కుంటాడు. అంటే ఇది ఒకే 500 కాగితం రకరకాల చోట్ల 500 విలువని మల్టిప్లై చేసుకుంటూ ఎళ్ళిపోతుంది. అదొకటి గమనించారా మీరు? అంటే డబ్బుకి శక్తి మల్టిపుల్ అయిపోతూ ఉంటది. 500 అవ్వనివ్వండి, 1000 అవ్వనివ్వండి, 2000 అవ్వనివ్వండి. ఒక వస్తువు ఒక్కటే విలువ కలిగింది. ప్లేస్ మారే కొద్దీ అది విలువ పెంచుకుంటూ ఎళ్ళిపోతుంది. విలువ అక్కడే ఉంటది. కానీ మల్టిపుల్ అయిపోతూ ఉంటది. ఓకేనా? సరే. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ డబ్బు సంపాదించడం అనేది మన లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఆకర్షించడానికి చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటంటే మెడిటేషన్ అని, అఫర్మేషన్స్ అని, విజువలైజేషన్ అని, ఇలా ఈఎఫ్‌టి అని ఇలా చాలా చాలా ప్రాసెస్‌లున్నాయి. అందులోంచి మనం ఈరోజు మెడిటేషన్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాము. ఈ మెడిటేషన్ చేసే ముందు మీకు కొన్ని సూచనలు చెప్తాను. మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ముందు పెట్టుకోండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ ఈ గాజు గ్లాస్ అయినా, మామూలు గ్లాస్ అయినా ఒక గ్లాస్ వాటర్ మీ ముందు పెట్టుకోండి. మీరు ప్రశాంతంగా కూర్చోండి. పీస్‌ఫుల్ ప్లేస్‌లో ప్రశాంతంగా కూర్చోండి. ఓకేనా? అలా ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఇక్కడ మీకు చెప్పడానికి నోట్సు, పెన్నుది ఏం అవసరం లేదండి. ఏం చెప్పట్లేదు నేను. ఊరికే మెడిటేషన్ అనేది చేయిస్తున్నాను. కాబట్టి మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాట్‌లో ఎవరో రాసారు.
ఓకే. ఇక్కడ మెడిటేషన్ సంబంధించి నేను కొన్ని సూచనలు చెప్తాను. గ్లాస్ వాటర్ తీసుకున్నారు కదా! గ్లాస్ వాటర్ తీసుకోండి, పెట్టుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. కొంచెం ఫేస్ చిరునవ్వు మొహంతో కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు కుర్చీలో అయినా కూర్చోవచ్చు, కిందైనా కూర్చోవచ్చు. మీ ఇష్టం. కన్వీనియంట్‌గా ప్లేసు. మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. వెన్నుముక నిటారుగా ఉండేటట్టు కూర్చోండి. తరువాత కొంతమంది చేతులు పైకి పెట్టి కూర్చుంటారు. మన దాంట్లో ఏంటంటే ఇలా హార్ట్ మీద రైట్ సైడ్ చేయి పెట్టుకొని ఇలా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు ఇప్పుడు నేను మనం రకరకాల వ్యక్తులం రకరకాలుగా వచ్చుంటాము. అందరిలో అన్ని రకాల కొంతమందికి నెగెటివ్ వైబ్రేషన్స్ అయ్యి ఉంటాయి. అవన్నీ మనం రిమూవ్ అవటానికి 9 సార్లు మీకు హవాయన్ ప్రేయర్ అయినటువంటి హోపోనోపోనో ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? ఈ హవాయి ప్రేయర్ లో 4 ఫేజెస్ ఉంటాయండి. ఒకటి ఐ యామ్ సారీ, 2 ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే మనం ఇప్పుడు సహజంగా అందరం కలిసి ఉన్నాం కాబట్టి మనం ఐ యామ్ సారీ యూనివర్స్, ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. ఈ విధంగా మనం 7 టైమ్స్ చెప్దాము. అందరూ కూడా మీరు బయటికి చెప్పినా పర్వాలేదు, లోపలైనా మనసులో అయినా చెప్పుకోండి. ఇది ఒక ప్రేయర్ అన్నమాట. ఇది హవాయన్ ప్రేయర్. చాలా శక్తివంతమైనది. ఈరోజు ప్రపంచం అంతా నడుస్తుంది. దీని గురించి భవిష్యత్తులో దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఏంటి, ఎందుకు అనేది. ఓకేనా? ఇప్పుడు 7 టైమ్స్ మనం దీని గురించి చాటింగ్ చేద్దాం. ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. ప్లీజ్ ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. అంటే ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి ముందు, పాజిటివ్ ఉన్నాయి వెనక, ఎలా వచ్చినా పర్వాలేదండి. కాకపోతే ఈ 4 వర్డ్స్ అనేది రావాలి. ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. ఐ యామ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. ఓకే అండి. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకున్నాము. ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేస్తాను. మీరంతా ప్రశాంతంగా కూర్చున్నారు కదా! నేను ఇప్పుడు మీకు మెడిటేషన్ సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తాను. అక్కడి నుంచి మనం కాసేపు మెడిటేషన్ అనేది చేద్దాము. దీని తర్వాత లాస్ట్‌లో మళ్ళీ దీని గురించి కొంత విశ్లేషణ అనేది ఉంటది. ఓకేనా? థాంక్ యూ. మ్యూట్ చేసుకోండి మేడం. అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. ఓకే. అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు కదా! చేతులు హార్ట్ మీద పెట్టుకోండి. రైట్ సైడ్ కుడి చెయ్యిని హార్ట్ మీద పెట్టుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చోండి. 3 సార్లు నిశ్వాసాలు తీయండి. బ్రీతింగ్. గుండెల నిండా గాలి పీల్చుకోండి. నిదానంగా వదలండి. మళ్ళీ ఇంకొకసారి గాలి ముక్కు ద్వారా లోపలికి గుండెల నిండా తీసుకోండి. నిదానంగా గాలి వదలండి. మళ్ళీ ఇంకొకసారి గుండెల నిండా గాలి పీల్చుకోండి. నిదానంగా గాలి వదలండి. ఇప్పుడు మీరు
10 నుంచి 1 వరకు ఉంటే మీ మనసు కేంద్రీకరించటం కోసం 10 నుంచి 1 వరకు కౌంట్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీరు ప్రశాంతమైన మనసుతో ఉన్నారు. మీరు ఒక తెల్లని కాంతివంతమైన లైట్ కింద నిలబడి ఉన్నారు. కల్పన చేసుకోండి, ఊహించుకోండి, మీరు తెల్లని కాంతివంతమైన లైట్ కింద నించుని ఉన్నారు. చల్లని కాంతి మీ మీద పడుతోంది. చల్లటి కాంతి మీ మీద పడుతోంది. ఆ కాంతితో పాటు మీ మీద డబ్బు చినుకులులాగా కురుస్తోంది. డబ్బు వర్షిస్తోంది. మీరు చాలా ఆహ్లాదంగా ఉన్నారు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా చల్లగా ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఈ విశ్వం మిమ్మల్ని బ్లెస్ చేస్తోంది. ఈ విశ్వం మిమ్మల్ని బ్లెస్ చేయటం కోసమే మిమ్మల్ని ఆహ్వానించింది. మీరు ప్రశాంతంగా ఉన్నారు. నిర్మల మనస్సుతో ఉన్నారు. డబ్బు, బంగారం మీ మీద వర్షిస్తోంది. కల్పన చేయండి, మీ మీద తెల్లటి కాంతితో పాటు ఇది కూడా వర్షిస్తోంది. అవి మీ శరీరాన్ని తాకుతున్నాయి. డబ్బు, బంగారం కాయిన్స్ మీ శరీరాన్ని తాకుతున్నాయి. మీకు చాలా ఆహ్లాదంగా ఉంది. మీరు చాలా పరవశిస్తున్నారు. మీ కళ్ళు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మీరున్న ప్రదేశం అంతా చాలా కాంతివంతంగా ఉంది. మీరున్న ప్రదేశం అంతా కూడా చాలా కాంతివంతంగా ఉంది. మీరు మీపై కురుస్తున్న సిరి సంపదలతో ఇలా చెప్తున్నారు: డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా ఆహ్లాదంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మనీ సిచ్యుయేషన్స్కి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఈ విధంగా మీరు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న మనీ సిచ్యువేషన్స్కి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఐ ఆమ్ సారీ మనీ, నేను నిన్ను కేర్ చేయనందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, నువ్వు నా జీవితంలోకి వస్తున్నందుకు ఐ లవ్ యూ మనీ. అందరూ మీ మనసుతో లోపలే నేను చెప్పినట్టు మీరు చెప్పుకోండి. నువ్వు నా జీవితంలోకి వస్తున్నందుకు ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్, ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నా మనీ బ్లాకేజెస్ అన్నిటికీ, నెగిటివ్ ఫీలింగ్కి 100% నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఐ ఆమ్ సారీ మనీ, నా జీవితంలోకి వచ్చిన డబ్బుని గౌరవించనందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, నన్ను క్షమించు మనీ. ఐ ఆమ్ సారీ మనీ, నేను నిన్ను ఎక్కువగా పొందలేకపోతున్నందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, నన్ను క్షమించు మనీ. థ్యాంక్ యూ మనీ, నువ్వు నా జీవితంలోకి
నదిలోని ప్రవాహం వలె వస్తున్నందుకు ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. నువ్వు నా జీవితంలోకి పదే పదే వస్తున్నందుకు ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. నేను నిన్ను ప్రేమగా, గౌరవంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మనీ. నేను డబ్బు పట్ల ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్కి 100% నేను బాధ్యత వహిస్తున్నాను. ఐ ఆమ్ సారీ మనీ. డబ్బు అనేది అనర్థాలకు కారణం అనే భావానికి నేను సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. ఐ ఆమ్ సారీ మనీ. డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు నేను నేను బాధపడేవాడిని. నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. డబ్బు రావడానికి అనేక మార్గాలను చూపిస్తున్నందుకు ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. అందరూ కూడా మీరు మనసులోనే చెప్పుకుంటూ ఉండండి ఇలా. ఎందుకంటే వినటం కంటే కూడా మీరు చెప్పుకుంటూ ఉంటే ఆ వైబ్రేషన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్కి చేరతాయి. ఐ లవ్ యూ మనీ. డియర్ మనీ, నన్ను జీవితంలో శక్తివంతునిగా మారడానికి నువ్వు కారణమైనందుకు థ్యాంక్ యూ మనీ. ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితికి 100% పూర్తిగా నేను బాధ్యత వహిస్తున్నాను. ఐ ఆమ్ సారీ మనీ. నేను నిన్ను ఆదరించనందుకు నన్ను క్షమించుమని. ఐ ఆమ్ సారీ మనీ. థ్యాంక్ యూ మనీ. నువ్వు నా జీవితంలోకి పదే పదే వస్తున్నందుకు ఐ లవ్ యూ మనీ. ఐ ఆమ్ సారీ మనీ. నేను ఎంత అయితే కలిగి ఉన్నానో దానికి ఏనాడు కృతజ్ఞత చూపించనందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. నన్ను క్షమించుమని. థ్యాంక్ యూ మనీ. నువ్వు నా జీవితంలోకి ఒక ప్రవాహంలా ఎల్లవేళలా వస్తున్నందుకు ఐ లవ్ యూ మనీ. ఐ ఆమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. ఐ లవ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. మీరు మీలోని ఆర్థిక సంఘర్షణని, అభద్రతా భావాన్ని, డబ్బు పట్ల, సంపద పట్ల మీకున్న నెగిటివ్ ఫీలింగ్స్ని విడిచిపెడుతున్నారు. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మనీ. అందరూ మీలో మనసులో చెప్పుకుంటున్నారు కదా. ఓకే. విశ్వంలో అనంతంగా వ్యాపించి ఉన్న సంపద యొక్క శక్తిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ధనం, సమృద్ధి, సంపద, ఆర్థిక స్వేచ్ఛ మీ వైపుకి కదులుతూ మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఆ సంపద యొక్క శక్తి మీ వైపు ప్రవహిస్తున్నది. ఐ ఆమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. మీ జీవితంలోకి వస్తున్న సంపదలను మీ జీవితంలోకి ఆహ్వానించడానికి మీరు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండండి. ఒకసారి శ్వాసను లోపలికి తీసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. నిదానంగా వదలండి. ఈ సమయంలో మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందే సమయం. మీరు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి సంపద యొక్క దివ్య శక్తులను పొందే సమయం. మీపై దివ్యమైన కాంతివంతమైన వెలుగు ప్రసరిస్తోంది. మీపై ధనవర్షం కురుస్తోంది. ధనం, సమృద్ధి, సంపద, ఆర్థిక స్వేచ్ఛ మీ వైపుకి కదులుతూ వస్తోంది. మీ జీవితంలోకి మీరు ఆ సంపద,
సమృద్ధిని ఆహ్వానిస్తున్నారు. ఆ సంపద యొక్క శక్తి మీ వైపు ప్రవహిస్తుంది. నాతో పాటు గట్టిగా చెప్పండి మీరు. ఐ లవ్ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ మనీ. థ్యాంక్ యూ మనీ. మనీ ఈజ్ గ్రేట్. Money is good. Money is abundant. Money is energy. Money is great. Money is good. Money is abundant. Money is energy. I love money. Thank you, money. I love you, money. Thank you, money. ఇప్పుడు మీరు రెండు చేతులు ఇలా రబ్ చేసుకోండి. రబ్ చేసి కళ్ళ మీద, నుదుటి పైన, కళ్ళు అప్పుడే తెరవకండి. నుదుటి పైన, భుజాల పైన, తలపైన, వీపు పైన ఇలా రబ్ చేసుకోండి చేతులతో. రబ్ చేసుకున్న తర్వాత మెల్లగా మీ ముందు గ్లాసు వాటర్ ఉంది కదా, రెండు చేతులతో ఇలా పట్టుకోండి. అరచేతులు గ్లాసుకు తగలాలి. ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరవండి. తెరిచి గ్లాసు నీళ్లలో చూడండి. చూస్తూ ఐ ఆమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐ ఆమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐ ఆమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐ ఆమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఇలా 5 సార్లు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నిదానంగా పూర్తిగా నీళ్ళని తాగేసేయండి. ఇదండి మన మనీ మెడిటేషన్ అనేది. మీకు ఇప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది, మీ ఫీలింగ్స్ ఏంటనేది మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాను. చెప్పండి సార్. మ్యూట్ చేసుకుని ఒక్కొక్కళ్ళకి చెప్పండి సార్. సార్ అన్మ్యూట్ ఆప్షన్స్ అవి కొంచెం సారీ అండి. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కడు మాట్లాడండి. ఎవరైనా ఒకరు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. అంటే అన్మ్యూట్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కొంచెం నేను కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ టైం. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఎలా ఉందండి ఈరోజు సెషన్ ఒకసారి చెప్పండి మీరు. ఈరోజు ఫస్ట్ టైం సార్. కంటిన్యూ చేద్దాం. ఫిబ్రవరి నుంచి కంటిన్యూగా క్లాసులకి పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను.
ఇంకా కొంచెం నాలెడ్జ్, ఇంకా నాలెడ్జ్ ఇవ్వడానికి. ఎందుకంటే ఈ విశ్వం మనకి మనం ఏదైతే ఇస్తామో తిరిగి రెట్టింపు చేసి మనకి ఇస్తుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం. ఇంకా మంచి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి నేను కృషి చేస్తాను. చెప్పండి సార్, ఇంకెవరన్నా కొంచెం మాట్లాడతారా? అంటే చాలా బ్రీఫ్ గా చెప్పానండి ఈ రోజున. కొంచెం నేను ఇంకా దీని గురించి చెప్పడానికి చాలా ఉంది. అదే సార్, అంటే మనం ఒకసారి ప్రే చేసిన తర్వాత, మెడిటేషన్ చేసిన తర్వాత చాలా మంది అలా వదిలిపెట్టేస్తారండి. ఈ ఎనర్జీని మనం వాటర్ లో పంపించి వాటర్ మనం తీసుకుంటే బాడీలో పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుందండి. అంటే మనం చేసిన ఈ కృషి, మెడిటేషన్ అనేది ఏదైతే చేశామో దీని ఎనర్జీ అంతా కూడా మనం బాడీలో ఫ్లో అవుతుంది. ఓకే సార్. సోమయ్య గారు చెప్పండి. టైప్ చేస్తున్నా సార్. పెట్టాను చూడండి సార్. ఓకే సార్. మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మనకు మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. మెసేజ్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. సార్ నారాయణరావు గారు మాట్లాడండి ఒకసారి. సరే, ఇంకా ఎవరున్నారు సార్? అవును నారాయణరావు గారు, ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి సార్.